నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. ఒక 1532 మంది లెక్చరర్లకు నేడు నియామక పత్రాలు. రవీంద్ర భారతిలో అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో అందుబాటులోకి రానున్న రోబోల సేవలు. మిగిలిన 7 జాడ కోసం ముమ్మరంగా తవ్వకాలు. ఏపీ చిత్తూరులోని ఓ ఇంట్లో దొంగల కాల్పులు. 4 నిందితుల అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం. రైలు హైజాక్ ఘటనపై సైనిక ఆపరేషన్ చేపట్టిన పాకిస్తాన్. బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి 80 మందిని రక్షించిన బలగాలు. చిత్తూరులోని గాంధీ రోడ్లో ఓ దొంగల ముఠా ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కాల్పులకు సంబంధించి వివరాలేంటి? చిత్తూరు నగరంలో దొంగల ముఠా తుపాకులతో ఓ భవనంలోకి చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఉన్న 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 నాటు తుపాకులు, అదేవిధంగా కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది, అంటే ఎంతమంది, 2 ఉన్నారా 3 ఉన్నారా అంశంపై పోలీసులు నియమితంగా సమాచారం ఇవ్వడం లేదు. కానీ మరికొంతమంది భవనంలో దుండగులు దాగి ఉన్నారన్న అంచనాతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 4 అదుపులోకి తీసుకునే సమయంలో వారు నాటు తుపాకులతో కాల్పులు జరిపిన నేపథ్యంలో లోపల ఉన్న వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు, ఒకవేళ వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు లోపలికి ప్రవేశిస్తే కాల్పులు జరిగితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న అంచనాలతో పోలీసులు భవనంలోకి వెళ్లి భవనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే గాంధీనగర్ రోడ్డు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. అటువైపు ఎవరు రాకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా భవనానికి పక్కనే ఐడిబిఐ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు దోపిడీకి సంబంధించి వచ్చారా, లేకపోతే ఒక చిన్న ఇంటిని దోపిడీ చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున ముఠా ఆ ప్రాంతానికి ప్రవేశిస్తుందా, మారణాయుధాలు తుపాకులు తీసుకొని ఇళ్లలోకి ప్రవేశిస్తారా అన్న అంశంపై ఇప్పుడు పోలీసుల్లో చర్చ సాగుతోంది. ప్రత్యేక బలగాలను కూడా ఆ భవనం సమీపంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా పొగ బాంబులు, స్మోక్ బాంబ్స్ కూడా తీసుకొచ్చి ఆ పొగ బాంబులను లోపలికి భవనంలోకి వేయడం ద్వారా వారు స్పృహ కోల్పోయిన తర్వాత లోపలికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవాలా, ఇలా అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ నష్టం లేకోకుండా, అదేవిధంగా ఎలాంటి ప్రమాదం లేకోకుండా లోపల ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చు అనే అంశంపై పోలీసులు ఎస్పీ మణికంఠ చుందోలు ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున ఏఆర్ బలగాలు కావచ్చు, లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను కూడా ఆ ప్రాంతానికి రప్పించి భవనం చుట్టూ పోలీసులు మోహరించారు. అదేవిధంగా గాంధీనగర్, గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దుండగులను అరెస్ట్ చేసేందుకు, అదేవిధంగా లోపల ఎంతమంది ఉన్నారా అంశంపై సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నారాయణప్ప, అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి ఏమైనా వివరాలు రాబట్టారా ఏంటి? వాళ్ళని చూస్తే వాళ్ళ గతంలో వీళ్ళ మీద ఏమైనా రికార్డులు ఉన్నాయా, ఏమైనా తెలిసిందా వివరాలు? ఇప్పటి వరకు అయితే అదుపులోకి తీసుకున్న 4 సంబంధించి వాళ్ళు నోటోరియస్ దొంగలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరూ ఉత్తరాదికి సంబంధించిన దోపిడీ ముఠాకు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు పరిగణిస్తున్నారు. వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు, అంటే ఇక్కడ భవనంలో మరికొంతమంది నక్కి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. అంటే ఆపరేషన్ కొనసాగుతుంది, రెస్క్యూ ఆపరేషన్. ఈ భవనంలో ఎంతమంది ఉన్నారు, ఉన్న వారి దగ్గర ఎలాంటి
మారణాయుధాలు ఉన్నాయి, లోపలికి పోలీసులు వెళ్తే ఎలాంటి ప్రమాదం చోటు చేస్తుంది, ఇలాంటి అంచనాలపై పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న 4 దొంగలను పూర్తి స్థాయిలో విచారించి వారు ఏ తరహా దొంగతనానికి ప్రయత్నించారో ఆ భవనాన్ని ఆసరా చేసుకుని పక్కనే ఉన్న ఐడిబిఐ బ్యాంకు దోపిడీకి ప్రయత్నాలు ప్రారంభించారా, లేకపోతే ఈ భవనంలోనే దోపిడీకి ప్రయత్నించారా అన్న అంశంపై అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులను విచారించడం ద్వారా వారికి సంబంధించిన పూర్వ చరిత్రను కూడా పోలీసులు సమాచారం సేకరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ అయితే భవనంలో మరికొంతమంది దాగి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి ప్రమాదం లేకోకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నారాయణప్ప, ఈ దొంగల నుంచి ఏమైనా వస్తువులు ఏమన్నా చూసారా? వస్తువులు ఏమన్నా దొంగిలించినట్టుగా ఉందా? అలాగే వీళ్ళు ఎలా ప్రవేశించారు ఏంటి అనేది అక్కడ ఏమైనా సీసీటీవీ రికార్డ్ ఫుటేజ్లు కూడా చూసారా? ప్రాథమికంగా అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఇంటి యజమాని సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి వారిని ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ భవనంలోకి ప్రవేశించిన వ్యక్తులు యజమానులను బెదిరించారని కూడా సమాచారం వస్తుంది. వాళ్ళు కొంతమంది దాడికి పాల్పడడంతో భవనంలో ఉన్న ఈ భవన యజమాని కుటుంబ సభ్యులు కూడా గాయాలు పాలవడంతో వారిని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇదంతా గోప్యంగా పోలీసులు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ భవనంలో ప్రవేశించిన వ్యక్తులకు సంబంధించి సమాచారం పోలీసులకు అందిన తర్వాత భారీ ఎత్తున అక్కడికి భవనం వద్దకు చేరుకొని 4 అదుపులోకి తీసుకువెళ్లారు. మరికొంతమంది భవనంలో ఉన్నారు, వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్న 4కి సంబంధించి మారణాయుధాలు, కత్తులు, అదే విధంగా 2 నాటు తుపాకులు, పెద్ద పెద్ద కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు 2 వారాల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉండగా ఈ నెల 19న బడ్జెట్ సమావేశం అవుతారని సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అస్త్రాలుగా అధికార పక్షం సిద్ధం కాగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. సభ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే మరుసటి రోజుకు ఉభయ సభలు వాయిదా పడతాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇవాల్టి బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజు చర్చించనున్నారు. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ, 18న బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారని సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇవాళ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. బడ్జెట్లో ఏ రంగాలకు ప్రాధాన్యమిచ్చామనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు వివరిస్తారని సమాచారం. బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని సభలో గట్టిగా వాదన వినిపించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్దమవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, దానికి సంబంధించిన గణాంకాలతో సహా వివరించి బీఆర్ఎస్పై విరుచుకుపడాలని కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. విపక్షాల విమర్శల్ని ఎలా తిప్పికొట్టారనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్దమైంది. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని నష్టపరిచేలా సర్కార్ వ్యవహరిస్తోందన్నారు.
10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిందన్నారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించారన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యం, మహిళలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కొట్లాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తేవాలని బీజేపీ సిద్ధమైంది. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, మహిళలకు ఇస్తామన్న హామీల్ని పూర్తి చెయ్యకపోవడం సహా కృష్ణా జలాల వాటా మీద చర్చకు పట్టుబట్టాలని భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలీసులు అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలతో పాటు అసెంబ్లీ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మొత్తంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరసనలు, రాస్తారోకలు, అదేవిధంగా ధర్నాలకు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న పరిస్థితి. ఉదయం 10:10 తర్వాత గవర్నర్ రాజ్భవన్ నుండి బయలుదేరి గుర్రపు బగ్గీపై గవర్నర్ బయలుదేరి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే గవర్నర్ వచ్చే మార్గంలో కూడా మొత్తం భారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండనున్నాయి. మొత్తంగా అసెంబ్లీ భద్రతా విధుల్లో మాత్రం 3 డీసీపీలు, అదేవిధంగా 7 ఏసీపీలు, 18 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అదేవిధంగా 220 మంది కానిస్టేబుళ్ళు బందోబస్తులో ఉండనున్నారు. మొత్తంగా ఇక్కడ ఈ పరిసరాల్లో పూర్తిగా నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. అయితే ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా అసెంబ్లీ వద్ద దృశ్యాలను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. మొత్తంగా అసెంబ్లీ పరిసరాల్లోకి ఎవరిని రానియకుండా అయితే గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈరోజు పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 1292 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240 మందిని ఇటీవల టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. కొత్తగా నియమితులైన లెక్చరర్లకు విద్యాశాఖ విధానాలు, బోధనా పద్ధతులపై శిక్షణ ఇచ్చి కాలేజీల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. కొత్త లెక్చరర్ల నియామకాలతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయన్నారు. హామీలు అమలు చేయకపోతే ఎందుకు నెరవేర్చలేకపోయామో ప్రజలకు వివరించి క్షమాపణలు చెబుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మసిపూసి మారేడుకాయ చేసే ఆలోచన ఇందిరమ్మ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా మారుస్తామని పునరుద్ఘాటించారు. ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక పనులు చేపడతామని, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని భరోసా ఇచ్చారు. సోలార్ పవర్ యూనిట్లు డ్వాక్రా గ్రూప్ మహిళల సంఘానికి ఇచ్చి రైస్ మిల్లులతో పాటు పెద్ద గోదాములు కూడా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో ఏదైనా చేయలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలనే క్షమాపణ అడుగుతాం. మత్స్యపూసి మారేడుకాయ చేసినట్లు ఎన్ని గ్రామాలలో ఎన్ని వందలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి మంత్రి సచివాలయం నుంచి వర్చువల్గా హాజరయ్యారు. యాసంగిలో వరి పంటకు నీటి ఎద్దడి తట్టుకోవడానికి చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రాజేంద్రనగర్
వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా రైతులకు వివరించారు. స్వల్పకాలిక రకాలను నవంబర్లో సాగు చేస్తే మార్చి తొలివారంలోనే పంట చేతికొస్తుందని వివరించారు. పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, రోటోవేటర్స్, ట్రాక్టర్ సాయంతో నడిపే పరికరాలు, తైవాన్ స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పనిముట్లు రాయితీపై రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విత్తన వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, సీడ్స్ సంస్థకు 90 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మంత్రి తుమ్మల దృష్టికి తెచ్చారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన సన్న రకాల విత్తనాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గోదాములు 100% వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గంలో కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్షులు, 20 మంది ఉపాధ్యక్షుల జాబితాను ఈ నెల 16 తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మీనాక్షి నటరాజన్ రాకతో గతంలో ప్రతిపాదించిన జాబితాపై కొన్ని అభ్యంతరాలు వచ్చిన దృష్ట్యా మరోసారి పరిశీలన చేసి నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు పదవులు ఆశిస్తున్న వారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, మైనార్టీ సామాజిక వర్గం నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్లు ఉన్నారు. పార్టీకి విధేయులుగా పనిచేసే నాయకులను ఈ పదవులు వర్తిస్తాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనుమానిత D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. కాగా మంగళవారం మరోమారు సొరంగంలోకి వెళ్లిన క్యాడవర్ డ్రగ్స్ మరో అనుమానిత ప్రాంతాన్ని సైతం సూచించినట్లు తెలుస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం కోసం సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవాల్టి నుంచి రోబోలు సైతం లోపలికి వెళ్లనున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించేందుకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మిగిలిన 7 కోసం అన్వేషణ వేగవంతం చేశారు. D2 అనే అనుమానిత ప్రాంతంలో మిగిలిన వారి మృతదేహాలు ఉంటాయనే అంచనాతో తవ్వకాల్ని ముమ్మరం చేశారు. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేటింగ్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో D2 కూడా ఉంది. ఆ తర్వాత కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ కూడా అక్కడే మృతదేహాలు ఉంటాయని సంకేతాలిచ్చాయి. D2 పరిధిని విస్తృతం చేసి తవ్వుతున్నారు. మట్టి లోపల టన్నెల్ బోరింగ్ మిషన్ కేబుళ్లు, ఉక్కు రేకులు, ఇతర శకలాలు అడ్డుపడుతుండటంతో ఒక్కొక్కటి కట్టర్లతో కత్తిరిస్తూ లోతుకు వెళుతున్నారు. క్యాడవర్ డాగ్స్ చూపించిన మరో ప్రాంతం D1 ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడ తవ్వకాలు జరపాలంటే పరిస్థితి కాస్త ప్రమాదకరంగా ఉంది. అందుకే ఆచితూచి తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా తెప్పించిన టైగర్ టింబర్తో 2 చోట్ల కాక్స్ ని ఏర్పాటు చేశారు. పైకప్పు కూలే ప్రమాదాన్ని టైగర్ కాక్స్ ద్వారా ముందే పసిగట్టొచ్చు. మట్టి లక్షణం, వాసన ఆధారంగా ఈ 2 ప్రాంతాల్లో మిగిలిన వాళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. D1, D2కి మధ్యలో మరో అనుమానిత ప్రాంతాన్ని జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఇవాల్టి నుంచి తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల్ని ఉపయోగించాలన్న సర్కార్ ఆదేశాలతో రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. అది పూర్తయితే ఇవాల్టి నుంచి 2 రోబోల్ని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇవి మనుషులు తవ్వినట్లుగానే మట్టిని తవ్వి మరో చోటికి తరలించగలవు. ప్రయాగ్రాజ్లో ఈ రోబోల్ని వినియోగించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో మట్టిని సేకరించి నేరుగా కన్వేయర్ బెల్ట్ మీదకు తరలించేలా ఈ రోబోల్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 400 మీటర్ల వరకు మనుషులు మాత్రమే పనిచేయగలుగుతున్నారు. యంత్రాలు, రోబోలు వస్తే అక్కడ పని మరింత సులభతరం కానుంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో ఇతరుల జాడ కనిపెడతామనే ధీమాతో సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. టీబీఎం శకలాల కిందే 7 చిక్కి ఉంటారన్న అంచనాతో ఆ యంత్రం అవశేషాల తొలగింపు సైతం వేగవంతం చేశారు. సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే మాట్లాడుతున్న సుంకాల సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు పార్లమెంటరీ ప్యానెల్కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్, అమెరికాలు పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా కృషి చేస్తున్నాయని, తక్షణం సుంకాలను సర్దుబాటు చేసుకునే బదులు దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టి సారించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి తెలిపారు.
తన చర్యలతోనే అమెరికా వస్తువులపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయనుంది. మణిపూర్లోని సేనాపతి జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం లోయలో పడడంతో 3 బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. కంగ్ పోక్పీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల ట్రక్ అదుపు తప్పి లోయలో పడడంతో ఘటనా స్థలంలోనే 2 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. బలోన్ ప్రాంతంలో రైల్ ట్రాక్ను పేల్చిన బీఎల్ఏ మిలిటెంట్లు క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దాదాపు 300 మందిని బందీలుగా పట్టుకున్న బీఎల్ఏ 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని బీఎల్ఏ బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం బీఎల్ఏ 48 గంటల గడువు విధించగా వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నిన్నటి వరకు జరిగాయి. చివరి రోజు అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించారు. ఆలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళవాద్యాల నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశాల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి గర్భాలయంలోకి తీసుకువెళ్లారు. అంతకుముందు దాదాపు 2 గంటల పాటు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.